హలో ఎవ్రీవన్. రేపు మండే మళ్ళీ స్కూల్ కి కాలేజ్ కి ఆఫీస్ కి వెళ్ళాలి. రేపు పొద్దున్నే లెగ్స్ క్యారేజీలు కట్టాలనే తెలియని ఫ్రస్ట్రేషన్ తో ఉండేదే ఆదివారం సాయంత్రం అంటారు. ఏం చెప్పావురా? అందుకే సరదాగా కొంచెం సేపు నవ్విద్దామని వచ్చా. వచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో ఏం పంపుతారులే. అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని మీ లైక్స్ ఇచ్చి పంపేయండి. ఆల్రెడీ కమర్షియల్ షీట్ మొత్తం చెప్పులు అరిగేదాకా తిరిగి వ్లాగ్ చేసా. చూడకపోతే చూసి లైక్ వేసేసుకోండి సరదాగా. మళ్ళా కమర్షియల్ షీట్ కి వచ్చేసా నా ఫ్రెండ్ తో. ఎందుకంటారా, ఇక్కడ జాకెట్స్ ఇన్స్టెంట్ గా కుట్టేసి ఇస్తారనమాట. తర్వాత రోజు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, జాకెట్ అర్జెంట్ గా కావాలంటే దానికి ఇంక వెళ్ళాము. వర్క్ ఉంది రాను అన్న. ఫస్ట్ అరగంటలో వెళ్ళి గంటలో కుట్టిచ్చేసుకొని 2 గంటల్లో వచ్చేద్దాం తిరిగి అని చెప్పి తీసుకెళ్లింది. ఏం చేసిందో చూడండి, వీడియో చివరి దాకా మంచి ఫన్ ఉంటది. చూస్తున్నారు కదా, ఇవే ఇన్స్టెంట్ గా కుట్టేసి ఇచ్చే టైలరింగ్ షాప్స్. సెలబ్రిటీ లెవెల్ డిజైన్ చూస్ చేసుకుంది. ఫస్ట్ 2 గంటలని, ఆఖరి 3 గంటలని ఫిక్స్ చేశారు. గంట అనేది 3 గంటలు అయింది. మామూలుగా మోసపోలేదు. ఇంకా నిండా మునిగాక చల్లంటే కుదరదు కదా. అందుకే ఈ 3 గంటలు ఎలా గడిపామో చూద్దరు కానీ రండి. మన ఆడలకు ఒక షాప్ కనబడదని పిచ్చకపోతాం, అలాంటిది అన్ని షాపుల మధ్యలో పడేస్తే ఇంతే. మరి మేమైతే ఫస్ట్ బట్టల షాప్ మీద పడ్డాం. అదేంటో మనకు నచ్చినవి కాస్ట్లీగా ఉంటాయో, కాస్ట్లీగా మనకు నచ్చితే నాకు అస్సలు అర్థం కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఏదో జాతీయ ఊరేగింపు అంత హడావిడిగా ఉంది ఏంటని పరిగెట్టుకుని వెళ్ళి చూస్తే ఒక బోర్డు కనిపించింది. 1500 ఉండే ప్యాంట్లు ఒక 0 తీసేసి 150కే అమ్ముతున్నారని. ఇంకా పాష్ పద్ధతి లాంటి క్వాలిటీస్ అన్ని పాకెట్ లో పెట్టేసుకుని షాప్ మీద పడిపోయారు అందరూ. మరీ రష్ గా ఉంది. ఒక అరగంట వేరే షాప్ కి వెళ్ళొద్దాం అనేలోగా ఇది పరిస్థితి. పీకేసి లాగేసి చింపేసి వదిలిపెట్టారు బట్టల్ని. ఇంక చేసేదేముంది. ఏదో మన ఛానల్ నేమ్ లహరి హబ్ కి దగ్గరగా ఉంది ఎటర్ హబ్ అని లోపలికి వెళ్తే అన్ని పీలికలే. అరగంట పైన షాప్ లో ఉన్నాం. కొనుక్కోవడానికి కాదు, అసలు ఇట్లా ఎలా వేసుకోవాలని డిస్కస్ చేస్తూ. ఈ డ్రెస్ ని డిస్ప్లేలో ఎందుకు వేసారో తెలుసా అని మా ఫ్రెండ్ అడిగితే, కాళ్ళు లేకపోయినా ఈ డ్రెస్ వేసుకోవచ్చు కాబట్టి అంది. ఇవన్నీ కర్చీఫ్లు, ఇదేమో టాప్. రెండింటికి అసలు ఏం మాత్రం డిఫరెన్స్ లేదు. మొదటి గంట గడిచాక ఇంక స్టాక్లు చూసి షాపులకు వెళ్ళడం మానేసి కుర్చీలు స్టూల్లో ఉన్న షాపులకు వెళ్ళాము. ఇంకా వాళ్ళు చూసే చూపులు తట్టుకోలేక బయటకు వచ్చి స్వీట్ కొనుక్కొని తిరిగాం కొంతసేపు. ఇంకా అలా తిరుగుతుంటే దారిలో డ్రీమ్ క్యాచెస్ కనిపించినాయి. క్యాచెస్ దాచుకునేంత గొప్ప డ్రీమ్స్ మనకేం రావని స్కిప్ చేసేసాం. దూరం నుంచే బాగుంటున్నాయి ఇయర్ రింగ్స్, దగ్గరికి వెళ్తే అసలు బాగోట్లేదు ఏంటి అంటే, పోనీ దూరం నుంచే కొనుక్కో అని చెప్పా. ఎంత తిరిగినా అయితే నచ్చినవేమో రేట్ ఎక్కువ ఉంటాయి. మన అమ్మలాగా 500 చెప్పింది 50 బేరం వాళ్ళకి ఇంక బయటకు వచ్చేసాం. టైం చూస్తే ఇంకా గంట ఉంది. ఇంత వస్తే ఈజీగా పడుకొని గడిపేసే గంట విలువ ఇలా తిరిగితే తెలిసి వచ్చింది. చూస్తే కొనుక్కోవాలనిపించిన ఇంత రేటు పెట్టుకుంటే మా అమ్మ రియాక్షన్ గుర్తొచ్చింది. అమ్మో వద్దులే అని వచ్చేసా. లాస్ట్ అరగంట అలసి మాకు నిమ్మరసం తగ్గాలనిపించింది. కేక్ డెకరేటర్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మా ఫ్రెండ్ ఒకేసారి ఇంట్లో హరి అలా అయిపోయామంది. నేను షాక్. ఏంటి ఏమైందంటే, ఎప్పుడు చూడని కళ్ళు గిన్నెల్ని, గరిటల్ని, మూకుల్ని, అంట్ల సబ్బుల్ని చూస్తున్నాయి. ఎప్పుడు లైటర్ ని ముట్టని చేతులు ఏ లైటర్ కొనుక్కుంటే బాగుంటుందని ఎతుకుతున్నాయి. అనగానే నిజమే కదా అనిపించింది. లైఫ్ లో ఏ కలరింగ్ లేదంటే అమ్మాయిల గురించి అనుకున్నా. స్టీల్ గిన్నెలు, ఎత్తడి బిందెలు మిగలడం అని ఇప్పుడే తెలుసుకున్నా. ఇంట్లో అంటే ఎలిజబెత్ రాణి లాగా మా వాటర్ ఇవి అనేదాన్ని. సగం కొరికేసిన యాపిల్ ని యూజ్ చేసుకుని ఫోన్ డబుల్ రేట్స్ అమ్ముతుంటే ఈడు అదే యాపిల్ ని యూజ్ చేసుకుని గడియారాన్ని ట్రిపుల్ రేట్ గా అమ్ముతున్నాడు. ఇప్పటి వరకు ప్రైస్ ట్యాగులు చూసి షాపింగ్ చేసిన మేము అసలు ఇది ఏంటి దాన్ని చూస్తూ ఉండిపోయాము. ఏంటో అర్థం కాక బొర పీక్కుంటూ టైం చూసేసరికి 3 గంటలు అయిపోయినాయి. ఇంకా అమాంతం అన్ని వదిలేసి టైలర్ షాప్ కి పరిగెట్టాం. ఎంత కష్టమైన పనైనా చేస్తానేమో కానీ అడ్రస్లు గుర్తుపెట్టుకోవడం మాత్రం చేత కాదు నాకేంటో. ఇంకా మన మ్యాప్స్ మావయ్యని అడిగేసి వెళ్ళిపోయాము. అంతా కష్టపడి వెళ్ళాక మళ్ళీ ఇంకో అరగంట అన్నాడు. ఇంకా సగం కుట్టిన జాకెట్ ఇమ్మల్ని ఇంకా అలా వెళ్ళి బయటకు వెళ్ళి రింగ్స్ చూసాం, బాగున్నాయి. ఆఖరికి అయిపోయింది. అది తీసుకునే లోపల నేను సీసీటీవీలో నన్ను నేను చూసుకుంటున్నా. ఇంకా తిరుగుడికి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు లేకలేదు. నచ్చితే లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. సరే మరి ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.